తలలోంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడ, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు మీరే. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు అయ్యా. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా దయచేసి మరొకసారి ప్రభు ఈ సంవత్సరంలో బిడ్డలతో మాట్లాడటానికి మీరు చూపిన కృపకై యేసయ్య నామానికి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకి మాత్రమే కలుగును గాక. నీ ప్రేమ నీ కృప మమ్మల్ని విడిచిపెట్టి పోలేదు తండ్రి. అందుకే ప్రభా మనకు నూతన సంవత్సరాన్ని చూడగలిగే కృప మీరు మాకు అనుగ్రహించుంటుండగా స్తోత్రం చెల్లించుకుంటాం. వాక్యం ద్వారా నేరుగా బహుస్పష్టంగా మీరు మాట్లాడారు. దయ మా హృదయాంతరంగాలను పరిశోధించు దేవుడు ఉండేవి కాబట్టి దయతో మీరే మాట్లాడు. మహిమ ఘనత ప్రభావము తండ్రి కేవలం కేవలం మీరు మాత్రమే. సమస్త మహిమ నీకు చేసి లంపల మీద సేవకులన్నిటి మీద ఉంచు ప్రభు. నీ నామాన్ని మీరు మహిమపరచు. ఉన్న సమయంతో అడిగించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమ వల్ల దేవుడు తన ఉచిత కృప ద్వారా మరొక సంవత్సరాన్ని చూడడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. హల్లెలూయా. అందును బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయుష్ ఇచ్చాడు అంటే కంపల్సరీగా మన జీవితం దేవుని ఆశీర్వాదం మనకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేవుడు మన ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నాం. మరి ఎంతోమంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ వలన నూతన సంవత్సరం కోసం ఎంతో ఎదురు చూసి ప్రార్థన చేసి ప్రార్థనలు కనిపెడుతూ నిజంగా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాకేం వాగ్దానం ఇస్తాడు అని కనిపెడుతూ అనేక మంది ఇప్పటికే వాగ్దానాలు తీసుకొని వాళ్ళ వాగ్దానాలను బట్టి దేవుని స్తుతిస్తుంటారు. మరికొంతమంది ఏ రీతిగా ఉంటారంటే, అయ్యో నేను ఎంతగానో దేవుని దగ్గర కనిపెట్టి ఉన్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆశపడ్డాను, అయితే నాకు చాలా చిన్న వాగ్దానం వచ్చింది అన్నట్లుగా మరి మాట్లాడుతూ ఉంటారు ప్రేమైన వల్ల. అయితే దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానం కూడా దేవుడు ప్రతి పరిస్థితిని చూస్తూ, మరీ ముఖ్యంగా మన ప్రతి పరిస్థితిని చూస్తూ ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు ప్రేమ వల్ల. దేవుడు ఎప్పుడు కూడా అనాలోచితంగా ఏ వాగ్దానం కూడా మనకి ఇవ్వడు ప్రేమ వల్ల. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన మన భవిష్యత్ అవసరతలు అన్నీ తెలిసిన వాడై ఉన్నాడు. మరొకసారి ఆ మాట చెప్తాను. మన భవిష్యత్ అవసరతలు అన్నీ తెలిసిన వాడు మన దేవుడు అంటున్నాడు. మరి ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అనేక సార్లు ఏంటి నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఎన్నో ఎన్నో ఆశలతో వాగ్దానం తీసుకున్నానే అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ దినమందు దేవుడు ఇచ్చిన వాగ్దానం గురించి, ఎందుకంటే మామూలుగా మనమే కాదు బైబిల్‌లో ఉన్నవారు కూడా దేవుని ప్రేమను తెలుసుకోలేక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఏ రీతిగా చూశాడు. కానీ దేవుడు వాటిలో ఉన్న గొప్ప కార్యాన్ని ఏ రీతిగా వారికి బయలుపరిచాడో కూడా ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే దాని ద్వారా దేవుడు మనకి ఎట్టి వాగ్దానం ఇచ్చాడు అది తెలుసుకొని మనము దేవుని గనపరచాలి. అనేక మంది దేవుని వాగ్దానం తీసుకొని అది చూసి చాలా ఇబ్బందిగా గురి నిజంగా దేవుని గనపరచకుండా ఉంటారు ప్రజలు. అందుకే దేవుడు అనుకున్నాడు తన బిడ్డలతో తాను మాట్లాడాలనుకున్నాడు. తన మనసులోని మాట తాను బయలుపరిచి తన బిడ్డలను సంతోషపరచాలని, ఆనందపరచాలని దేవుడు తన బిడ్డల విషయంలో ఏ కృప కలిగి ఉన్నాడు, లేకపోతే ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడతాం. ఆయన ప్రేమను తెలిసినప్పుడే కదా మనం సంతోషపడతాం. హల్లెలూయా. అందుకే దేవుడు మన బాధను చూస్తూ ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వల్ల. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల దైవదూత జకర్యాకు ప్రత్యక్షమై చెప్పిన ఒక మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. కేవలం ఈ మాట చూస్తున్నప్పుడు నిజంగా ఒక్క మాటగానే కనబడుతుంది. ఎందుకు అంటే దేవుడు నిజంగా మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఏమని అంటే దేవుడు ఇచ్చే వాగ్దానాల తర్వాత ఏముంటాయి కేవలం ఆయన విషయ పరిస్థితిని మనకు అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళు.
లేకపోతే మనకి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆయనే విశదపరచాలనుకుంటాడు. ఇక్కడ చూస్తే దేవుడు అన్నాడు, భయపడకము నీ ప్రార్థన వినబడింది. ఈ మాట చెప్తుండగానే నిజంగా జకర్యా ఏమైనా నిజంగా ఏ రీతిగా ఉంటది అంటే, అవునా! దేవునికి స్తోత్రం. అయితే అనేక దినాలుగా కనిపెడుతున్నాను. అనేక రీతిలుగా నేను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటున్నాను. పైపెచ్చు ఇప్పుడు కూడా దేవుని పరిచర్యలోనే నేనున్నాను కాబట్టి, ఇంకా దేవుని మనసులో ఏముంది? కనబడేదేమో ఒక వాగ్దానమే. అయితే దాంట్లో ఉంటున్న మర్మాన్ని అంటే దేవుడు ఎంతగా కేవలం ఆ ప్రార్థనలో వినబడింది అంటే, ఏ ప్రార్థన? ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన? లేకపోతే ఇక్కడ జరిగిస్తున్న ప్రార్థన? లేకపోతే నేను చేసిన ప్రార్థనలో ఏది వినబడింది? ఎందుకంటే ఆ మాట ఊరికే ప్రార్థన వినబడింది అంటే ఇటువంటి తలంపులు ఎవరికైనా కలుగుతాయి. ఒకవేళ ఈ రీతిగా వాగ్దానాన్ని ఒకవేళ కొంచెం మాత్రమే అర్థం చేసుకుంటాడేమో జకర్యా అని దేవుడు ఏం చేస్తాడంటే, అది లూకా సువార్త 1 అధ్యాయం 14-16 వరకున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. హల్లెలూయా! అంటే ఏం చెప్తున్నానంటే, ఓకే. జకర్యా నీ ప్రార్థన వినబడింది అంటున్నా గాని ఏ రీతిగా ఉంటది? ఓకే. దేవునికి స్తోత్రం. అయితే కింద రాయబడి ఉన్న మాట ఒకవేళ అదే వచనంలో చూస్తే, నీకు కుమారుడు కలుగుతాడు. అంటే ఇంతవరకేనేనా ప్రభా! నా ప్రార్థన వినబడి ఉన్నది అనే ఒకవేళ తలంపు జకర్యాకు ఎక్కడ కలుగుతదో అని తర్వాత చూడొచ్చు మనం 14-16 వరకు ఉంటున్న దేవుని మాటలు చూస్తే, ఆ వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో చెప్పడం ప్రారంభించాడు. అతడు ఏ రీతిగా ఏ రీతిగా ఉంటాడంటే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ ఉండుగా ఉంటాడు. అంతకంటే ముందు ఇంకా చూస్తే ప్రేమన వల్ల మద్యం కానీ ఏది కూడా తీసుకోడు. అంటే అతనిలో ఉన్న క్వాలిటీస్ అంటే దేవుడు ఏమి వాగ్దానం అయితే ఆడ చిన్నగా కనపడుతది. నీ ప్రార్థన వినబడింది. ఆ తర్వాత కనబడే మాట ఏ రీతిగా ఉందంటే, నీ భార్య అయిన ఎలిజబెతు నీకొక కుమారుని కంటది. ఇక్కడ చూస్తే కొంచెం ప్రార్థనకు సమాధానం వచ్చినట్లుగా కనబడుతూ ఉంటే, వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ తలంపు నిజంగా ఆ వ్యక్తిలో ఉంటుండగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏ రీతిగా ఉంటాడు అంటే, అతడు అనేకులను తన ప్రభువైన దేవుని వైపు తిప్పడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఇంకా ఏం చెప్తాడు ప్రభు అంటే, అదే లూకా సువార్త 1 అధ్యాయం 17 వచనం కూడా మనం చదువుకుంటే, మరియు అతడు తల్లిదండ్రుల హృదయమున పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీవు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా! అంటే ఏ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడో చూడండి. అతడు పుట్టుకతో ఏ రీతిగా ఉంటాడు. ఆ తర్వాత పెద్దవాడైన తర్వాత ఎటువంటి అభిషేకం ఊరికే తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉంటాడంటే ఎటువంటి అభిషేకము అంటే ఏలియా యొక్క ఆత్మయు అంట. అతడు పుట్టుట వల్ల అనేకులు సంతోషించెదరు. నీవు కూడా సంతోషం కలుగుతది అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. హల్లెలూయా! కనిపిస్తది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయి ప్రేమల వలన. అందుకే అనేక సార్లు మన జీవితాల్లో దేవుని మాటలు అర్థం చేసుకోనక మనం కృంగిపోయేవారిగా, బాధపడేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానాలు తీసుకొని, ఆ వాగ్దానపు నిజముగా 2025లో అడుగుపెట్టి వాగ్దానముతో దేవుడిచ్చిన మాటలతో మనం అడుగుపెట్టిన మనము ఒకవేళ ఎవరి జీవితంలో అయినా ఏంటి దేవుడు ఈ కొద్ది విషయమే మాట్లాడి ఉన్నాడు అని మనం అనుకుంటుండగా దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే విస్తారముగా మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. వాగ్దానమేమో నీ ప్రార్థన వినబడింది. నీకు భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటది. ఇంత మాత్రమే 13 వచనంలో కనబడుతది. అయితే దేవుని మనసులో ఇంకా ఎంత ఉంది? ఎక్కడ జకర్యా ఇంతేనా? నా ప్రార్థన ఇంతవరకు మాత్రమే. గొడ్రాలైన నా భార్య నిజముగా సంతానం కలగాలని ప్రార్థన చేశాను. అంతవరకు మాత్రమే వినబడిందా? ఆ తర్వాత అతని భవిష్యత్తు ఏ రీతిగా ఉంటది? అతడు ఏమేం చేస్తాడు?
ఒకవేళ ఇంత వృద్ధాప్యంలో ఉన్నాను కదా, కాబట్టి నేను ఒకవేళ చూడలేకపోతానేమో. అయితే దేవుడు చెప్తే నాకు సంతోషంగా ఉంటది గదా అన్నట్లుగా ఆలోచిస్తుంటే, ప్రతి ప్రార్థన దేవుడు ఏ రీతిగా తన వాగ్దానంలో ఉన్న మర్మమంతయు కూడా జకర్యాకు బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా లిమిటెడ్ ఆశీర్వాదాలు ఇచ్చేవాడు కాదు ప్రేమ వల్ల. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అసాధారణమైన దేవుని కార్యాలు దేవుడు తన బిడ్డల విషయంలో చేయాలని ఆశపడుతున్నాడు. నిజంగా దేవుని మనస్సు ఎంతగా ఉంటది అంటే, నిజంగా నాకనిపిస్తది. ఒక్క మాట చెప్తాను ప్రేమలారా. దేవుడు ఎంతగా మన విషయమే సంతోషపడుతూ ఉంటాడు. ఏ రీతిగా ఉంటాడంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆదాము, హవ్వలతో దేవుడు మాట్లాడటకు రోజు దిగి వచ్చాడంట. హల్లెలూయా! మరి ఏమి సంగతులు చెప్పాలని, ఇది బయలుపరచాలని దేవుడు దిగి వచ్చి మాట్లాడేవాడంట. ఒకవేళ ఆ సందర్భం కాకుండా ఇంకొక సందర్భాన్ని కూడా ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను చేయు కార్యము నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా అన్నాడు. హల్లెలూయా! తన మనస్సు ఏ రీతిగా ఉంటది అంటే, ఏదో కొద్దిగా ఇచ్చి గమ్మునుందామని కాదు కదా! ప్రతి విషయంలో కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నిజంగా నాకనిపిస్తది. కేవలము నేను చేసిన ప్రార్థన ఇంతవరకు వినబడిందా? కాదు ప్రేమ. సంపూర్తిగా, సంపూర్తిగా దేవుడు చెప్పే మాట సంపూర్తిగా నువ్వేవైతే అంశాల కోసమై ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు అని ఇక్కడ మాట్లాడడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. హల్లెలూయా! అటువంటి దేవుడు మరి మీ జీవితంలో మీకు ఇచ్చిన వాగ్దానం మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా ఒకవేళ మీ వాగ్దానాన్ని ఆ రీతిగా చూస్తూ ప్రార్థన చేస్తుండగా దేవుడు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా! అయితే ఇంకా ప్రేమైన వాళ్ళరా ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏ రీతిగా ఈ వ్యక్తి కూడా దేవుని మనసులో ఉన్నది ఎంత తక్కువగా అంచనా వేశాడో, అయితే దేవుని మనస్సు ఏ రీతిగా ఉందో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము ఆదికాండము 15వ అధ్యాయం 1 వచనాన్ని చదువుకుందాం ప్రేమ. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ కూడా చూస్తే ప్రేమ వాళ్ళరా దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అబ్రామ భయపడకము, నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమవుచున్నది. హల్లెలూయా! నిజంగా అబ్రహాము జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, అప్పటికే దేవుని కృపను బట్టి మంచిగా ఆస్తి సంపాదించుకొని ఉన్నాడు. ఎంతగా ఆస్తి సంపాదించుకొని ఉన్నాడు అంటే, తాను లోతు కూడా కలిసి ఉండలేనంతగా ప్రేమైన వాళ్ళు. కలిసి ఉండలేనంతగా. ఒకప్పుడు కలిసే వచ్చారు. అయితే దేవుని ఆశీర్వాదం వచ్చిన తర్వాత నిజంగా ఏ రీతిగా అంటే వీళ్ళు కలిసి ఉండలేనంతగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా! అంత ఆశీర్వాదం పొందిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా దేవుడు మాట్లాడాడు. నేను ఆశీర్వదిస్తాను. దాన్ని దేవుడు ఫుల్‌ఫిల్ చేశాడు ప్రభు. ఇప్పుడు చూస్తే దేవుడు మరలా ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, అయ్యా! నీ జీవితంలో నీ బహుమానం అత్యధికమవుతది అంటే, ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడో చూడండి ప్రేమలారా. మనలాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదే ఆదికాండం 15వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందాం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియజెరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా దేవుడు తనిచ్చిన ఒక మాటను ఆల్రెడీ అబ్రహాం జీవితంలో నెరవేర్చు. ఏంటి అంటే తను బయలుదేరేప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎగ్జాక్ట్‌గా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ బహుమానము అత్యధికమవు. అబ్రహాము నిజంగా ఆ మాటను పట్టుకొని ఎంతగా సంతోషించాలి. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని రాయబడి ఉంటది. మరి దేవుడు చెప్తున్నాడు నీకు బహుమానం అత్యధికమవుతా ఉంది అంటే, ఈ అబ్రహాం గారు అంటారు ఏమని అంటే, అయ్యా ఏమి ఇచ్చినా ఏమి, దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు గదా! లేకపోతే ఇంకా కింద వచనంలో మనం చూసాం 3వ వచనంలో రాయబడి ఉంటది. నీవు నాకు సంతు లేకుండా ఒకవేళ
మీరు అనుకోవచ్చు ఈ భాగం కీర్తనలో రాయబడిందన్న కాబట్టి ఇక్కడ అబ్రహాం గడి తెలుస్తుంది అంటే ఇక్కడ అబ్రహామే చెప్తున్నాడు, నీవు నాకు సంతు లేకుండా చేయటం వల్ల నా పనివారిలో ఒకడు నాకు ఆస్తికర్త అవుతాడు. అంటే అబ్రహాంకి ఏం తెలుసు ప్రేమిన వాళ్ళ సంతానం దేవుడు ఇవ్వాలని తెలుసు ప్రేమిన వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడే ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడే కదా మాట్లాడుతూ ఉండేది. దేవుడే ఇవ్వాలి సంతానం అనేది అబ్రహాంకు తెలిసినప్పుడు ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, నీ బహుమానం అత్యధికం అవుతున్నది, ఇంకా ఏం చేయాలి, సంతోషించాలి. అయితే అంటున్నాడు తనకున్న పరిస్థితిని బట్టి ఆ ఇచ్చిన వాగ్దానం ఏమో నెరవేరుతుందో లేదో అన్నట్లుగా ఉంటే దేవుడు ఎంతగా మాట్లాడాడు అంటే ప్రేమ వల్ల అది ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా అబ్రహాము జీవితంలో కూడా దేవుడిచ్చిన మాటను నిజంగా అర్థం చేసుకోలేక ఒక రకంగా చాలా డల్గా మాట్లాడితే దేవుడు ఏం చేశాడు అంటే అయ్యా నా మనసులో ఉన్న కోరిక ఎంత గొప్పది అంటే నువ్వు అనుకుంటున్నావు ఒక కుమారుడే కూడా లేడే నాకు, కానీ అయితే దేవుడు అంటాడు ఆకాశపు నక్షత్రముల వలె నీకు సంతానం అవుతుంది ఏం చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. బహుమానం అత్యధికం అవుతుంది అంటే అయ్యా కేవలం ఒకటే లేదు ఇంకెట్లా అంటే దేవుడు అంటాడు నేను ఇచ్చిన వాగ్దానం ఏ రీతిగా ఉంది అంటే అది అనేక జనములను నీ జీవితంలోకి తీసుకొచ్చేదిగా ఉండడం ప్రారంభిస్తుంది అని దేవుడు మాట్లాడడం ప్రారంభించడం. హల్లెలూయా. మనకు తెలుసు ప్రేమైన వాళ్ళ అనేక సార్లు దేవుడే వాగ్దానం ఇవ్వాలి, దేవుడే మనల్ని ఆశీర్వదించాల్సిన దేవుడు మనతో మాట్లాడుతుంటే కూడా అనేక సార్లు మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటామంటే బాధపడేవారిగా ఇది జరుగుతుందా జరగదా అన్నంతగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం ప్రేమ వల్ల. అందుకే దేవుడు నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో మనం ముందుకు సాగాలన్న ఉద్దేశము కలిగి దేవుడి మాటలు వినిపింపజేస్తున్నాడు. ఇక చివరిగా ఒక భాగాన్ని ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత వారు కూడా ఏ రీతిగా మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎంతగా ఆలోచించారు, అయితే దేవుని తలంపులు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. మార్కు సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రెయ్యయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను. ఇక్కడ కూడా దేవుడు పేతురు అంద్రెయ్య వారికి ఇక్కడ వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత కింద చూస్తే జెబెదయి కుమారులు కూడా ఆల్మోస్ట్ అపోస్తలులు అందరికీ కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ. అయితే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. అది దేవుని దగ్గర నుంచి వారికి వచ్చిన ఒక వాగ్దానం ప్రేమ వాళ్ళ. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏ రీతిగా ఉన్నారంటే యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుతో కలిసి వారు జీవిస్తారు. నిజంగా చెప్పాలి అంటే యేసు ప్రభు సమయంలో వారిని ఆయా ప్రాంతాలకు పంపించి సేవ జరిగించి ఉంటున్నాడు. దాని ద్వారా వాళ్ళు వచ్చి చెప్తారు కదా, అయ్యా నీ నామమందు దయ్యములు మాకు లోబడుచున్నవి అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారు, దేవుని పరిచర్యలో మేము పాలిభాగస్తులై ఉన్నాం కాబట్టి మనుషులు పట్టుగా దేవుడు జాలులుగా మనం చేశాడు, ఇంతేనేమో ఈ వాగ్దానం యొక్క సారాంశం ఇంతేనేమో అని అనుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే మేము అప్పుడు పరిచయం చేశాం, ఇప్పుడు ఏముంది, ఏం లేదు, ఇక అయిపోయింది అన్నట్లు. అంటే దేవుని వాగ్దాన్ని ఎవరు తక్కువగా ఆలోచించడం ప్రారంభించారు ప్రేమ. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, యోహాను సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు.
ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఎవరితో అయితే ప్రథమముగా దేవుడు చెప్పి ఉన్నాడో, అయ్యా నేను నిన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అంటే, ఆ వ్యక్తులు కనబడతారు ప్రేమైన వాళ్ళరా. ఆ తర్వాత జెబెదయి కుమారులు కూడా అక్కడ ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. శిష్యులలో ఇంకా కొంతమంది అక్కడ ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే అయ్యా మీకు ఇచ్చిన వాగ్దానం మనుషులు పట్టువారిని, ఇక నుంచి మీరు మనుషులు పట్టుల వారిగా ఉంటారనే కదా దేవుడు చెప్పింది. అంటే మీరు చేపలు అవసరం లేదు, మనుషులు పట్టేవారిగా ఉంటారు. అంటే మీ ప్రొఫెషన్ నేను మార్చేశాను అని దేవుడు చెబితే వీళ్ళంటున్నారు, అయిపోయిందేమో ఆ వాగ్దానం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏందంటే, తిరిగి మనము చేపలు పట్టేవారిగా మారాలి అనుకున్నారు. అంటే వారి వాగ్దానము వారు ఎంతగా నమ్మారంటే కొద్ది వరకు మాత్రమే. అందులో ఉన్న దేవుని మనస్సును వారు ఎరగలేకపోయారు ప్రేమైన వారా. ఆ తర్వాత మనం చూడవచ్చు. కానీ దేవుని మనసులో ఏముంది అంటే, వాళ్ళు అసాధారణమైన దేవుని సేవను జరిగించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ప్రేమైన వారు. అసాధారణంగా నిజంగా నాకు అనిపిస్తది. ఈ 3 సందర్భాలు ఒకవేళ మొదటిగా అపోస్తలుల కార్యాలని ఒకవేళ అపోస్తలులను మనం కంప్లీట్ చేసుకున్నామనుకోండి. అక్కడ చూడవచ్చు. వాళ్ళు మనుషులు పట్టువారిగా దేవుడు చేశాడంటే, ఆ తర్వాత అపోస్తలుల కార్యాల్లో వాళ్ళు జరిగించిన పరిచర్య ఎంత గొప్పగా ఉంది. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పేతురు నిలబడి ప్రసంగం చేస్తుండగా 5,000 మంది ఒకసారి, 3,000 మంది ఒకసారి పట్టుబడినట్లుగా బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆ తర్వాత చూస్తే దేవుడు ఏ రీతిగా పరిచర్యలు మనుషులను పట్టువారిగా చేశాడు అంటే సాధారణంగా పెరిగిన వాళ్ళు. నిజంగా నాకు కనిపిస్తది. వారు బ్రతికినంత కాలము కూడా నిజంగా మనుషులను పడుతూనే ఉన్నారు ప్రేమైన వారు. ఏ రోజు కూడా విశ్రమించినట్లుగా కనబడదు. అంటే నిజంగా నాకు కనిపిస్తది. ఇంకొంచెంగా వెళ్తే ప్రభువా ఇంకా ఏం చెప్తావు నాయనా అంటే, దేవుడు అంటాడు మనుషులు పట్టువారిగా నేను చేస్తానన్నాను గదా! కేవలం వారు బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయి కూడా వారి జీవితాల్లో జరిగిన అనుభవాల గుండా అనేకులను ప్రభావితము చేస్తూ ఈనాటికి కూడా దేవుడిచ్చిన వాగ్దానంలోనే ఉన్నారంట ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది. ఎంతటి ఆశ్చర్యం. మనం అనుకుంటూ ఉంటాం వాగ్దానాన్ని తీసుకొని, అయ్యా ఏముందిలే ఈ వాగ్దానం అని మనం అనుకుంటుంటాం. అయితే దేవుడు వచ్చిన వాగ్దానాల్లో ఎంత శక్తి ఉంది. కేవలం కొద్ది రోజుల వరకే అన్నట్లుగా ఉంటది గానీ, అని మనం అనుకుంటుంటాం కానీ దేవుడు నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాక దేవుడు మాట్లాడిన విధానం నిజంగా వారు చనిపోయి కూడా అనేక ఆత్మలను గెలుస్తున్నారంట. నిజంగా నాకు కనిపిస్తది. ఆ జకర్య, ఎలిజబెత్‌ల జీవితాలు కూడా ఒకవేళ మనం చూస్తే ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉన్నాయి అంటే, అతడు పుట్టుట వల్ల వారికి సంతోషము కలుగుతది. నిజంగా ప్రేమైన వాళ్ళ ఈ రోజుటికి కూడా ఆ వాగ్దానం నెరవేర్పు వారి జీవితంలో వారు చూస్తూ ఉన్నారు ప్రేమైన వారు. ఈ లోకంలో వాళ్ళు లేకపోవచ్చు. అయితే యోహాను పుట్టడం వల్ల వారి జీవితాలు ఎంత సంతోషంగా మారాయి అంటే, మన మాటల్లో చెప్పలేనంతగా ప్రేమైన వారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవుడే అంటాడు స్త్రీలు జన్మించిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. దేవుని చేత అటువంటి స్టేట్మెంట్ పొందడం ఆషామాషి కాదు ప్రేమైన వారు. అంత మాత్రమే కాకుండా నిజంగా యోహాను ఎవరు అంటే దేవునికి ముందుగా వెళ్తున్న వ్యక్తి. ఇప్పటికి కూడా నిజంగా ఎంతటి కృప అంటే, ఒక నిజంగా నాకు అనిపిస్తది. ఆ యోహానును బట్టి జకరియా, ఎలిజబెతుల జీవితం అంతగా హైలైట్ కావడం ప్రారంభమైంది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! తాను పుట్టుట వల్ల మీకు సంతోషం కలుగుతది అంటే, ఏదో కేవలం ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు, వారు పరలోకానికి వెళ్ళి ఉన్నా కూడా ఆ సంతోషం వారిని వెంబడిస్తూనే ఉంది. అంటే దేవుడు చెప్పిన ఆయన నోట నుంచి వచ్చిన మాట ఎంత ప్రశస్తమైనది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు చెప్పిన మాట కేవలం ఆ రోజు మనం తీసుకున్న ఆ వాగ్దానపు కార్డ్ మాత్రమే మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట అది నిజముగా ఒక్క మాటే మీకు అతడు పుట్టుట వల్ల మీకు సంతోషము కలుగుతది అన్న మాట ఈనాటికి కూడా కొన్ని వందల కాదు ప్రేమరా వేల సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కూడా వారిని సంతోషపెడుతూనే ఉంది. ఇక్కడ కూడా చూస్తే కొన్ని వేల సంవత్సరాలు కూడా వారు మనుషులు పట్టువారిగానే ఉంటున్నారు. ఇక అబ్రహాము జీవితంలో మనం చూస్తే ఎవరంట ఎవరైతే నిజంగా దేవుని నమ్ముకుంటారో వారందరూ కూడా ఎవరు అంట అబ్రహాము సంతానమే ప్రియమైనవారు. ఆ రోజు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ బహుమానం అధికమవుచున్నది అత్యవసరది అంటుండగానే అబ్రాహాము అనుకున్నాడు ఏముంది ప్రభువా అని. చూస్తే ఈ రోజుటికి కూడా ప్రేమైన వాళ్ళ ఆయన చెప్పిన ఆ మాట ప్రకారం అబ్రాహాము జీవితంలో ఉన్న బహుమానం అధికం కాదు కదా,
అత్యధికం అవుతా ఉంది ప్రేమైన వల్ల. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తది. ప్రభువా, నీవిచ్చిన మాట ఎంత శ్రేష్టమైనది తండ్రి. నువ్వు మాతో మాట్లాడిన ఆ మాట ఎంత గొప్పది ప్రభువా. నిజంగా ప్రేమైన వల్ల మన మాటల్లో చెప్పలేనంత గొప్ప ధన్యకరమైన మాటలను దేవుడు మనకిచ్చును. మనం వాగ్దానం తీసుకొని నిజంగా ఈ ఒక్క మాటేనా అన్నట్టుగా మనం అనుకుంటుంటాం. కాదంట ప్రేమైన వల్ల. ఆయన మాట ఎంత శ్రేష్టమైనది ఏంటి? నిజంగా వారు లేనప్పుడు కూడా ఆ వాగ్దానం బలము కనపడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మరి మీ జీవితంలో మీరు తీసుకున్న ఆ దేవుని మాట ఎంత ప్రశస్తమైందో ఒకసారి గుర్తిద్దాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుని కనపడదాం. అది కేవలం మీరు అనుకుంటున్నారు కొద్ది మాటకు మాత్రమే కాదు ప్రేమల. ఆయన మాట్లాడితే అది యుగములైన 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా ఆయన మాట నెరవేర్చబడుతూనే ఉంది. హల్లెలూయా. అటువంటి శక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడి నూతన సంవత్సరాలు, నూతన వాగ్దానాలతో మనల్ని నింపి ఉండగా భయపడొద్దండి. మరి దిగులు పడకుండా సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుడిచ్చిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిద్దాం, నమ్ముదాం. ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం. తలల వంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, మేము తీసుకున్న మాట తండ్రి నిజంగా ఒకవేళ కొన్నిసార్లు మా జీవితాల్లో ఇది సంతోషంగా లేనట్లుగా కనబడుతూ ఉంటది కానీ ప్రభువా, అయితే మీరు ఇచ్చిన మాట ఎంత శ్రేష్టమో అయ్యా, ఎన్ని యుగాలకైనా మారని ఆ మాటను బట్టి నీకు స్తోత్రం. అబ్రహాం జీవితంలో అయితేనే, శిష్యుల జీవితంలో అయితేనే, జకరియా జీవితంలో అయితేనే మీరు ఇచ్చిన మాట నేటికి సజీవమై ప్రభువా, వారి జీవితాల్లో మీరు ఇచ్చిన మాట ఈనాటికి కూడా నెరవేర్పు కనబడుతుండగా అట్టి శ్రేష్టకరమైన వాగ్దానాల చేత మీరు మమ్మల్ని నింపి ఉన్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాగ్దానాన్ని బట్టి అనుదినం మేము ప్రార్థించేవారిగా, తండ్రి స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా, ఆ మాటను నమ్మేవారిగా, ఆ మాటను స్వతంత్రించుకునే వారిగా మార్చబడుదుము గాక. అట్టి కృప చేత మీరే మమ్మల్ని నింపి మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి కూర్చున్నాం. ఎంతమంది జీవితాల్లో వాగ్దానం తీసుకొని కృంగిపోయి ఉన్నారు. అయితే తండ్రి, ఈ దినమందు మీరు మాట్లాడిన మాట నిజముగా శ్రేష్టమైనది కనుక నీకు స్తోత్రం. ఆయన మాటలు తండ్రి ఎంత బలమైనవి అయ్యా. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన మాటలు దేవదారు వృక్షములను విరిచిపోయాను అని, వీణజేయను అని నాయన. అటు శక్తివంతమైన మాట, ఆ వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. వాగ్దాన బలములో ముందుకు సాగుతాం. వాగ్దానమును స్వతంత్రించుకునే బిడ్డలుగా మీరే మార్చి ఎవరి జీవితాల్లో తండ్రి ఇంకా అల్ప విశ్వాసం ఉంటే తొలగించి బలమైన విశ్వాసంతో అభిషేకముతో నింపున నూతన తైలాభిషేకముతో నీ బిడ్డలను అంటుమని ప్రార్థన చేసుకోవచ్చు. మహిమ కలిగిన మా దేవ, ఈ బలమైన కార్యములు జరిగించి తండ్రి మహిమ వేరే. ఎంతమంది అయితే కార్యక్రమాన్ని చూస్తున్నారు వారందరి ప్రక్కన మీరు నిలచి ఉన్నారు నాయన. తండ్రి అది వారు గుర్తించులాగున కృప చూపించి వారి జీవితాలలో వారు ఎదురు చూస్తున్న దీవెనల ఆశీర్వాదాలు వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి చెయ్యి పట్టి నడిపించి వాళ్ళు ఉన్న బలహీనత అవిశ్వాసం తొలగించాడు నాయన. విశ్వాసం పెళ్ళుబగా చేయి ప్రభు. నీ వైపు చూస్తున్నాడు, ఆయన వైపు చూసేవాడు అన్నటికీ అవును తన విశ్వాసం చూడు అన్నటికీ తండ్రి సిగ్గునందడు అన్నమాట. తండ్రి బిడ్డల జీవితంలో నెరవేర్చి వారు ఎదుర్కొంటున్న లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని జాబ్స్ అయితేనే అది తల్లిదండ్రులు ఉద్యోగాలకి రావాల్సిన అద్భుతం అయ్యా, హెల్త్ ఇష్యూస్ తొలగించండి నాయన. సంతానం అనుదీవన అనుగ్రహించండి, ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి అయ్యా. బలమైన కార్యాలు తండ్రి మీరేమో మధ్య జరిగించి మహిమ పొందండి. 2024 మీరు జరిగించిన అద్భుతాల తండ్రి ఇంకా భీకరమైన అద్భుతాలు ఈ సంవత్సరంలో మీరు చేయబోతున్నారని నమ్మి నీకు వందనాలు చేయొచ్చు. అట్టి కార్యములు ఇప్పటి నుంచే ప్రారంభంగా ఉంటాయి. ఇప్పటి నుంచే ప్రారంభమగును గాక, ఇప్పటి నుంచే ప్రారంభమగును గాక. అయ్యా, కడుపులోని గడ్డలు, అయ్యా గొంతులో ట్యూమర్స్ తొలగించండి నాయన. తండ్రి ఏ గర్భం అయితే కనని గర్భంగా
యేసు నామములో సంతానం దీవెన మీరు ఇచ్చి మహిమ పొందమని అయ్యా, గర్భఫలమును దీవెన మీరు ఇచ్చేదే కదా, అనుగ్రహించండి. గత సంవత్సరంలో అనేక మందికి మీరు ఇచ్చిన ఆయన మీరు మహిమపరచబడ్డారు. ఈ సంవత్సరం ఇంకా అనేకలు నూతనమైన లాంగ్ పెండింగ్ ప్రాబ్లం నాకు సంతానం దీవెన కావాల్సిన వారే కాదు, నేను నూతన వ్యక్తుల జీవితంలో మీరు అద్భుతాలు చేయబోతున్నారని నమ్మి నీకు దీవించి ఆస్వాదించి మీరు జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్, ఆర్థికపరమైన ప్రతి అద్భుతం, లైఫ్ సెటిల్మెంట్ అవసరమైంటుంది. అయ్యా, ఎటు తోచని స్థితిలో దిక్కుదరించి ఉంటున్న బిడ్డలు ఉంటారు. మీరే నడిపించారు, వేరే వారిని నడిపించి యెహోవాని నిత్యము నడిపించు. అయ్యా, కన్ఫ్యూజన్ తొలగించి ఈ పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అయ్యా, ఆర్థికంగా ఎంతమంది అందరినీ దీవించారు. పరిచయ బుద్ధిగంతల వరకు వ్యాప్తి చెందులాగున ప్రభువా యేసు నామములో విస్తరించకూడదు. ఊహించని గొప్ప ఇది మీది నాయన, మీరు దీవించబడి సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామం ఏదైనా ప్రేమ మంచి పిల్లలు క్షమించు, అనుగ్రహించి మీరే మనం మరి పిల్లల కోసం బాధపడుతూ లైఫ్ సెటిల్మెంట్ పరిశుద్ధ వాగ్దానం నెరవేర్చిపోయారు. వాళ్ళ పిల్లల నిమిత్తమై ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చిపోయారు. సంతోషం. తిరిగి వాళ్ళ పిల్లలు దేవుని సేవలో వాడబడుదురు కాక, మామూలుగా కుటుంబం అంతా వాడబడ్డ కృప మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. సాక్ష్యాలు మేము ఉంటే కృప చూపించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.